వాటర్ కన్జర్వేషన్ మెథడ్లో భాగంగా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ వివిధ సాయిల్స్లో ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం ఉంది. సో దీంట్లో మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి, సింగిల్ రింగ్ మెథడ్, డబుల్ రింగ్ మెథడ్. సో ఇప్పుడు మనం సింగిల్ రింగ్ మెథడ్ ద్వారా సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనికోసం ఒక చిన్న ప్లాస్టిక్ పైప్ తీసుకోవాలి. సో ఇట్ మేబీ 15 సెంటీమీటర్ డయా లేదా 20, 30, 40 ఏదైనా డయామీటర్ ఉండొచ్చు. సో ఈ పైప్ తీసుకొని దీని యొక్క లెంత్ మెజర్ చేసుకోవాలి మనం. సో దీని యొక్క లెంత్ మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 9 సెంటీమీటర్ ఉంది లెంత్. సో ఈ 9 సెంటీమీటర్ లెంత్లో మనము కొంత భాగం భూమి లోపలికి వెళ్తుంది కాబట్టి ఒక 3 సెంటీమీటర్ భూమిలోకి వెళ్తే పైన మనకు ఎంత మిగులుతుంది, ఇంకా 6 సెంటీమీటర్ లెంత్ మిగులుతుంది. సో ఈ విధంగా మనం ఒక పైప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఇది బయట పక్క ఒక 3 సెంటీమీటర్స్ లేదా 2 సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్స్ మీరు ఎంతైతే భూమి లోపలికి వెళ్తుందో ఆ సెంటీమీటర్స్ మనం ఇక్కడ మెజర్ చేసుకొని ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కౌంట్లెస్ అవుతుంది. దీని పైనుంచి మనకు ఎంత లెంత్ ఉందో అంత మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా లోపల మనము లోపల పక్క 6 సెంటీమీటర్స్లో మనము 2 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ లేదా 1, 2, 3, 4, 5, 6 ఇట్లా రీడింగ్ ఇచ్చుకోవాలి. సో ఈ రీడింగ్ అంటే ఎన్ని మినిట్స్లో ఎంత పర్కోలేట్ అవుతుంది, అంటే మీన్ ఇన్ఫిల్ట్రేషన్ ఎంత రేట్ జరుగుతుంది, అంటే స్టార్టింగ్లో ఎక్కువ జరుగుతుందా, రాను రాను తక్కువ జరుగుతుందా, ఎక్కువ జరుగుతుందా, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ కూడా తెలుసుకోవడానికి మనం లోపల కూడా రీడింగ్ తీసుకోవాలి. సో ఇది మనము తీసుకోవాల్సిన ఒక చిన్న పైపు, ఇదొక్క దాంతోనే మనము ఈజీగా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా రీడింగ్ తీసుకోవాలి. రీడింగ్ తీసుకున్న తర్వాత మనము మన గ్రౌండ్లో కానీ లేదా పొలాల్లో కానీ లేకపోతే గార్డెన్లో కానీ ఎక్కడైనా మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం భూమి లోపల ఫిక్స్ చేయాలి. బయట మనం ఎక్కడి వరకు అయితే 1 లేదా 2 లేదా 3 సెంటీమీటర్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో ఈ పార్ట్ అంతా కూడా భూమి లోపలికి వెళ్ళే విధంగా దీన్ని భూమి లోపల మనము పెట్టేసేయాలి. సో ఈ విధంగా మనం భూమిలో ఫిక్స్ చేసి ఇది ఫ్రీగా వెళ్ళదు కాబట్టి ఏం చేయాలి, మనం చిన్నగా ఒక సుత్తి కానీ రాయితో కానీ ట్యాప్ చేసి మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు భూమి లోపలికి వెళ్ళే విధంగా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము మార్కింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు భూమి లోపలికి వెళ్ళే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత లోపల మనకు ఎంత మిగిలింది, 9 సెంటీమీటర్లో 6 సెంటీమీటర్ లెంత్ లోపల ఉంది కాబట్టి మనం ఇప్పుడు వాటర్ పోస్తే 6 సెంటీమీటర్ వాటర్ లెంత్ ఉంటుంది. ఈ 6 సెంటీమీటర్స్ వాటర్ ఎవ్రీ 1 సెంటీమీటర్ ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో మనం నోట్ డౌన్ చేసుకోవాలి. లేదా టోటల్ 6 సెంటీమీటర్స్లో మనం పోసినటువంటి వాటర్ టోటల్గా లోపలికి పీల్చుకోవడానికి ఎంత టైం తీసుకుందో మనం మెజర్ చేసుకోవాలి. సో ఇది మనము సింగిల్ రింగ్ మెథడ్ ద్వారా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం. అయితే ఇక్కడ ఒకే దగ్గర కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ల్యాండ్ లోపల ఒక 3-4 దగ్గరల సేమ్ ప్రాసెస్ని మనం చేసి యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ మనం మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం 6 సెంటీమీటర్స్ మార్క్ చేసుకున్నాం, అక్కడి వరకు నీళ్లు పోసి వెంటనే స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవాలి. ఆ టోటల్ వాటర్ ఇన్ఫిల్ట్రేట్ లోపలికి పీల్చుకోవడానికి ఎంత టైం తీసుకుందాం మనం మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ పని చూద్దాం. చూడండి, ఇక్కడ మనము 0, 1, 2 అంటే ఇవి ఇంచెస్లో తీసుకున్నాను నేను, వాటిని మనం సెంటీమీటర్స్లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 0 నుంచి ఈ 3 వరకు ఉన్న దగ్గర 2 వరకు ఉన్న దగ్గర మనకు 6 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. సో ఈ 6 సెంటీమీటర్స్ లెంత్లో మనం వాటర్ పోసేస్తాం. వాటర్ పోసేటప్పుడే మనము ఇక్కడ స్టాప్ వాచ్ పోసిన వెంటనే మనము స్టాప్ వాచ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 0 వరకు కరెక్ట్గా మార్కింగ్ పోసేసి స్టాప్ వాచ్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ టోటల్గా భూమి లోపలికి పీల్చుకోవడానికి ఎంత టైం పడుతుందో మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 3, 4, 5 మినిట్స్ అట్లా పట్టవచ్చు. సాయిల్ టైప్ ఆఫ్ సాయిల్ని బట్టి మనకు ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నటువంటి సాయిల్లో ఆ టోటల్ వాటర్ భూమి లోపల పీల్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర సడన్గా పాఠశాలలో ప్లాస్టిక్ పైప్ కనుక అందుబాటులో లేకపోయినట్లయితే మనం వాటర్ బాటిల్తో కూడా ఈ ప్రయోగాన్ని నిర్వహించుకోవచ్చు. సో దీనికోసం మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే థమ్స్అప్ కోక్ బాటిల్ తీసుకొని దీన్ని టాప్ అండ్ బాటమ్ కట్ చేసినట్లయితే మనకు సేమ్ ప్లాస్టిక్ పైప్ లాగా వస్తుంది. సేమ్ దీన్ని కూడా మనం లెంత్ మెజర్ చేసుకొని దీనిపైన మార్కింగ్ వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ భూమి లోపలికి వెళ్ళేటట్లు కొంచెం మెల్లిగా కట్టెతో కానీ దీంతో కానీ చిన్నగా లైన్ మార్కింగ్ వేసుకొని దీని లోపలికి పెట్టేసి ఆ తర్వాత దీంట్లో కూడా వాటర్ వేసేసి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం రీడింగ్ పైన వేసుకొని బయట నుంచి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ పైప్ అందుబాటులో లేకున్నా సరే ఖచ్చితంగా మనం ఈ ప్రయోగాన్ని చాలా సులభంగా నిర్వహించుకోవడానికి ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా 57 సెకండ్లో మనకు టోటల్ వాటర్ అనేది భూమి లోపలికి పీల్చుకున్నది.
అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి 6 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ వాటర్ అనేది 9 minutes 57 secondsలో పర్కులేట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఒక 3-4 ప్లేసెస్లో ఒకే దగ్గర కాకుండా మనం ఎంచుకున్నటువంటి ప్లేస్లో ఒక 3-4 ప్లేసెస్లో ఈ విధంగా రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది చెక్ చేసి 4 ప్లేసెస్లో మనం యావరేజ్ టైమింగ్ తీసుకొని వాటికి యావరేజ్ తీసుకొని రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలో చెక్ చేద్దాం. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇది వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి మెథడ్. సో దీంట్లో మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టోటల్ 4 రీడింగ్స్ తీసుకోవాలి. మీరు 4 వీల్ అయితే 4 తీసుకోండి, 3 వీల్ అయితే 3 తీసుకోండి. అంటే అట్లీస్ట్ 2 కంటే ఎక్కువ రీడింగ్స్ తీసుకోవడం వల్ల మనకు యావరేజ్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అనేది కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ 4 రీడింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ రీడింగ్లో లెంత్ ఆఫ్ పైప్ మనం ఇంతకుముందు చూసినట్టు 60 millimeters, 6 centimeters అనుకున్నాం, అది 6 millimeters కన్వర్ట్ చేసుకుంటే 60 millimeters ఉంది. సో ఫస్ట్ రీడింగ్లో మనకు 9.56 minutes తీసుకుంది. అదేవిధంగా రెండో వేరే ప్లేస్లో చెక్ చేసినప్పుడు 9.20 minutes తీసుకుంది. నెక్స్ట్ మూడో రీడింగ్ 8.59 minutes తీసుకుంది. నాలుగో రీడింగ్ 9.32 minutes తీసుకుంది. సో ఇట్లా 4 రీడింగ్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 4 రీడింగ్స్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 36.67 minutes వచ్చింది. సో ఈ టోటల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, యావరేజ్ టైం తీసుకోవాలి. యావరేజ్ టైం అంటే మనకు తెలుసు టోటల్ బై నెంబర్ ఆఫ్ రీడింగ్స్. సో టోటల్ మనకు 36.67 minutes వచ్చింది. నెంబర్ ఆఫ్ రీడింగ్స్ 4 తీసుకున్నాం కాబట్టి దాన్ని 4తో మనము డివైడ్ చేసినట్లయితే మనకి యావరేజ్ టైం వచ్చేసి 9.16 minutes. సో ఇది మనకు టైం అన్నమాట, ఇన్ఫిల్ట్రేషన్ రేట్ కాదు, ఇది టైం. మరి ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. సో రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద పైప్ ఇన్ మిల్లీమీటర్స్ బై యావరేజ్ టైం టేకెన్ ఇన్ మినిట్స్. మనం హైట్ ఏమని చూసినాం ఇందాక 60 millimeters తీసుకున్నాం. యావరేజ్ టైం ఎంత వచ్చింది 9.16. కాబట్టి మనకు హైట్ ఆఫ్ ద పైప్ ఏం తీసుకున్నాము 60 తీసుకున్నాము. యావరేజ్ టైం వచ్చేసి 9.16 minutes తీసుకున్నాము. దీన్ని మనం డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రీడింగ్ వచ్చేసి 6.55. సో దిస్ ఈస్ ద ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఆఫ్ ద పర్టికులర్ సాయిల్ విచ్ వీ హ్యావ్ సెలెక్టెడ్. సో మనం తీసుకున్నటువంటి నేలలో ఇన్ఫిల్ట్రేషన్ రేట్ 6.55 ఉందన్నమాట. సో ఈ విధంగా మనము రేట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈ రీడింగ్స్ అన్నీ కూడా మనము గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.